ఆనందకరమైనటువంటి సమయం నూతన సంవత్సరంలో ఈ రీతిగా మనం రాబోయేటువంటి దినాలలో ప్రభువును స్తుతిస్తూ దివారాత్రములు ధ్యానం చేస్తూ ఆయన పరిశుద్ధుడు అనేటువంటి ఆధిక్యతలోనికి వెళ్ళాలనేటువంటిది, ఆ విధంగా సిద్ధపరచాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోను ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఏం చేయాలంటే మనందరం ఏ విధంగా సిద్ధపడాలంట అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత దివారాత్రములు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అర్థమైందండి? సండే స్కూల్ పిల్లలకి చెప్తాము, అక్కడ దుఃఖం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ ఏమీ లేదని చెప్పేసేసి అక్కడ నిద్ర కూడా ఉండదు. సరేనా? సరే, మనుషులము నిద్ర వస్తుంటుంది. మరి కొంచెం చెప్పాలా ఎక్కువ చెప్పాలా అది మీరు చెప్పండి. ఏమండి, నిద్ర వచ్చి ఎంతమందికి నిద్ర వస్తుంది? ఎంతమందికి నిద్ర వస్తుంది? యథార్థంగా చెప్పాలి. అది కూడా లేకపోతే మళ్ళీ అందరూ నేను చెప్తుంటే మీరు గురక పెడితే బాగుంటుంది. ఎస్ బ్రదర్, యూ కెన్ స్లీప్. రైట్, ఓకే ఓకే త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, మనకి ఇవ్వబడినటువంటి మూడవ ఆధిక్యత దేవుని యొక్క మందిరావరణంలో ఆరాధన బల్లాన్ని చూసాం కదా. మూడవ ఆధిక్యత ఏంటంటే ఈ యొక్క ముఖ్య వర్తమాన సమయం. అన్ని సంఘాల్లో ఇలాగా ఉండదు. ఏమి కొంచెం సమయం 10 నిమిషాలు 15 నిమిషాలు అంటారు, కానీ దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా దొరికేది మన యొక్క హెబ్రోను సహవాసంలోనే. ముఖ్య వర్తమాన సమయం అని అంటే ఏంటంటే, ఆరాధన సమయంలోనేమో మనము ఆయనతో మాట్లాడతాం. అర్థమైందండి? బల్ల సమయంలోనేమో దేవుడు మనల్ని మనం చూసుకుంటాం. మూడో వర్తమానం, ముఖ్య వర్తమాన సమయం అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఇది సరి, ఇది కాదు, ఇది వెళ్ళు, ఇది వద్దు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇవన్నీ కూడాను ఆయన యొక్క వర్తమానంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అది ముఖ్యం. కాబట్టి కొంతమంది అనుకుంటారు ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్దాంలే, కొంతమంది అనుకుంటారు బల్ల అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాంలే, ముఖ్య వర్తమానం మనకెందుకు అనుకుంటారు. కాదు ప్రియులరా, బల్ల వర్తమానము, ఆరాధన వర్తమానము, తర్వాత ముఖ్య వర్తమానం కూడాను అది మన యొక్క జీవితాలను, మన బ్రతుకును దిద్దేటువంటిదిగా ఉంటుంది దేవుని యొక్క మాట. అర్థమైందా? మనుషుడు కేవలము దేంతో బ్రతుకుతాడంట? రొట్టెతో మాత్రమే కాదు, కానీ దేవుడు అనుగ్రహించు దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాం, రొట్టె వలన కాదు. ప్రసంగి గ్రంథం అంటాడు, ఒకడు చాలా పెందల కడని లేచి పొద్దుపోయేంత వరకు కష్టపడితే వాడు అభివృద్ధి పొందడు, వాళ్ళకి అది తృప్తి దొరకదు. ప్రియులరా, ఇటువంటి అనేకమైనటువంటి మాటలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క మాటలు మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. మన జీవితాల్లో అవసరమైనటువంటి సంగతులను ఆయన తీసుకొని వచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మరి కొద్ది సమయం దయచేసి ప్లీజ్ ఐ రిక్వెస్ట్, కొద్ది సమయం ఓపిక పట్టండి, విందాం. ఆ తర్వాత మనం ఆ విధంగా నడుచుకుందాం. దయచేసి నాతో పాటు చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతలు 28:5 అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 28:5. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం అందరికీ దొరికిందా? దుష్టులు న్యాయమైనటిది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. దుష్టులు న్యాయమైన దానిని గ్రహించరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తాన్ని గ్రహిస్తారు. ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది అవునా, ఇది కాదా అనేటువంటి దాన్ని గ్రహింపును దేవుడు ఆయన అనుగ్రహించులాగన దేవుని యొక్క బిడ్డలకు యెహోవా అనుగ్రహిస్తాడు. 10వ వచనం కూడా చదువుకుందాం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన త్రోవలో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. యథార్థంగా ప్రవర్తించేవాడు ఇంకొకడిని మరి యథార్థంగా ప్రవర్తిస్తున్నాను అని కనపడుతూ ఇంకొకడిని మోసం చేస్తాడు. ఏమండి? ఇంకొకడిని మోసం చేస్తారు. అట్లాంటి వాళ్ళంట తమ గోతులో తామే పడతారు. కానీ యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. ప్రభువు తన చదవబడిన మాటలను ఆశీర్వదించును గాక. పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు.
ఈ యొక్క రాత్రికాలం అంతా మాతో ఉన్నారు నాయన, మాతో మాట్లాడుతూ వచ్చినారు, మమ్మల్ని బాగు చేస్తూ వచ్చినారు. ఈ యొక్క ముఖ్య వర్తమాన సమయంలో మీ యొక్క వాగ్దానాన్ని బట్టి మాట్లాడినట్టుగా మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. నీ మాటలు మేము వినగలిగేలాగా కృప చూపించండి దేవ. మాకు సార్వత్రిక సంఘానికి ప్రేమించి ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మరొకసారి మేము ఎత్తిపట్టుకుంటుండగా ఈ వాగ్దానం ఉన్నట్టు మర్మములు మాకు తెలియపరిచి ఏ రీతిగా మేము నడుచుకునే వలన మాకు తెలియపరచమని మరొకసారి నీ యొక్క సన్నిధిని, నీ యొక్క పరిశుద్ధాత్మని శక్తిని, నీ యొక్క అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని, యావనమంతట్లో నింపమని, నిద్రమత్తుల నుంచి తొలగించి సంతోషమును ఆనందమును కరమైనటువంటి సమయాన్ని మాకు దయచేయమని నీ దయగలిగిన ప్రేమగల హస్తాలకు మమ్మల్ని మా సంస్థాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అన్న చెప్పినాడు ఇంకొంచెం సేపు ఓర్చుకుంటే మనం వాగ్దానాలు తీసుకుందాం అని చెప్పి. నాకు తెలుసు మీరందరూ నా కోసం కాదు, వాగ్దానాల కోసం ఉన్నారని. సరేనా? నిజమే కదా, వాగ్దానాల కోసం ఉన్నాము. నిజమే. వాగ్దానం అని చెప్పిన ఏంటంటే వాక్కును దేవుడు దానంగా ఇచ్చినాడు. ఆ యొక్క వాగ్దానం అనేటువంటిది మనకు రొట్టె లేకపోయినా పర్లేదు, కానీ వాగ్దానం అనేటువంటి దానిని మనం పొందినప్పుడు ఎంతో బలాన్ని పొందేవారంగా ఉంటాం. సార్వత్రిక సంఘంలో ప్రభు ఈసారి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే, నేను సమస్తమును క్రొత్తగా చేయుచున్నాను. మరి కీర్తన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. నాకు కూడా నిద్ర వస్తుంది, అందుకే 31-21 అర్థం కావట్లేదు. రైట్, సరే. ప్రకటన గ్రంథం 21:5లో బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ, నేను సమస్తమును నూతనముగా చేయుచున్న. రెండవ వాగ్దానంగా 1 సమూయేలు 30:19లో డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తమును సంపాదించుకుని రక్షించుకునేను అనేటువంటిది. మూడవది యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఐ విల్ రిస్టోర్ టు యూ ద ఇయర్స్ దట్ ద లోకస్టస్ హ్యాత్ ఈటెన్. పోయిన సంవత్సరం మరి మిడతలు తినివేసినటువంటి దాన్ని అంతటినీ కూడాను, సంవత్సరంలో తినివేసిన దాంతో తిరిగి నేను ఇస్తానని చెప్పి ఈ 3 వాగ్దానాలు ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినాడు. దీనిలో మరి మధ్యవాక్యమానం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి దావీదు మీద ఇచ్చినటువంటి వాగ్దానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభు చిత్తమైతే మరి ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిద్రలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 2 మాటలు ఉన్నాయి చూశారు. ఏది? సామెతల గ్రంథంలో ఉన్నటువంటి 2 మాటల్లో ఏమంటారంటే, దుష్టులు న్యాయమైన దానిని గ్రహించరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించారు. ఇది ఒక వాగ్దానం. సమస్తాన్ని గ్రహించలాగిన దేవుడు తన బిడ్డలకి ఇచ్చి ఉంటున్నాడు అనమాట. రెండవదిగా, యథార్థంగా ప్రవర్తిస్తే మేలైనది మీరు స్వతంత్రించుకుంటారు. ప్రియులరా, మీరు యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. మన జీవితంలో ఈ విధమైనటువంటి యథార్థత అనేటువంటి దాని మీదే దేవుడు ఆధారపడుతూ ఉంటాడు. మీకు ఒకటి తెలుసా? ప్రకటన గ్రంథంలో మనందరికీ కూడాను మరి తీర్పు తీర్చబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడక్కర్లేదు, నేను గబగబా చెప్తుంటాను, కొన్ని జ్ఞాపకం పెట్టుకుని లేకపోతే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అన్నమాట, అది మనం చేసేటువంటి ప్రతి పని, ప్రతి మాట, ప్రతి విషయం తీర్పులోనికి వస్తుంది. అది మంచిదైనా సరే, చెడ్డదైనాను సరే. విన్నారు కదా ఈ మాట? ప్రకటన గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉండి గ్రంథములు విప్పినప్పుడు ప్రతివాని క్రియలు వాని మరి క్రమం చొప్పున వస్తారు చెప్తున్నాడు. అటువంటి ఆయన ప్రతి వానికి జీతం ఆయన తీసుకొని ఇస్తాడు. నువ్వు చేసిన పనికి, నేను చేసిన పనికి, వీటన్నిటికీ కూడాను జీతం ఆయన తీసుకొని వస్తాడు. అది మనకి ఇస్తాడు. ప్రియులరా, మనం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా యథార్థంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఆ యథార్థత, ఈ లోకంలో ఏది మనతోటి రాదు. ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకుపోలేం. యోబు గారు అంటారన్నమాట, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోయినాను అని ఆయన చెప్పినాడు. మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి చాలామంది రాజులు కూడాను అది చేసి చూపించినారు. ఒక ఆయన గురించి చెప్తారు, అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ప్రపంచమంతని జన్మించిన రోమన్ చక్రవర్తి. కానీ ఆయన దోమగుట్టి చచ్చిపోయినాడు. నమ్ముతారా? ప్రపంచాన్ని జయించిన ఆయన దోమ ద్వారా మరి అప్పుడు ఆయనకు జ్వరం వచ్చింది, చచ్చిపోయినాడు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే,
నన్ను గురించి చెప్పండి. ఈ లోకాన్ని జయించిన అలెగ్జాండరు ఒటి చేతులతోనే వచ్చినాడు, ఒటి చేతులతోనే వెళ్ళిపోయినాడు అని చెప్పినారు. అయినా కూడాను మన అందరం కూడాను కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రయాసపడుతుంటాం. ఏది కూడాను ఒక్క పైసా కూడా మనతోటి రాదు ప్రియులారా. కానీ మనతోటి ఒకటి వస్తుంది. ఏదేంటి తెలుసా? యథార్థంగా ప్రవర్తించుకున్నటువంటి ఎవని క్రియలు మనకి, ఎవని క్రియల ఫలితము వాని కియవచ్చు చున్నాను, ఇదిగో నేను వాసుతున్నాను, త్వరగా వచ్చు. తొందరగా వస్తున్నాడు. మీ జీతం మీకు ఇస్తాను, మీ క్రియలు చొప్పున ఇస్తాను అంటే ఏం క్రియలు అని చెప్పనంటే అక్కడ దాకా ఏ గుర్తుంటాయి అని చెప్పంటే 3 సంగతులు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి నీతి, ఒకటి యథార్థత, ఒకటి సత్యం. సత్యమును అనుసరించినటువంటి వారు అంటే సత్యం అంటే ఆయన ఎరగటమే సత్యం, ఆయనే సత్యం, ఆయన ఎరగటమే సత్యం. ఆ తర్వాత ఆ విధంగా ఆయనలో విశ్వాసం ఉంచి మనము విశ్వాసం ఉంచినట్లయితే నీతిమంతులుగా తీర్చబడతాం. నీతి అంటే ఏంటి? ఆయనే నీతి. దెర్ ఇస్ నో అదర్ డెఫినేషన్. నీతి అంటే ఇంక వేరే డెఫినేషన్ ఏమీ లేదు. ఆయన ఎరగటమే నీతి, ఆయన ఎరగటమే సత్యం. ఈ రెండింటితోటి యథార్థంగా ఉండాలన్నమాట. దానిని బేరీజు వేసుకొని మన జీవితాలు ఆ విధంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ యథార్థమైనటువంటి జీవితం జీవించడం కోసం దేవుడు మనకు నేర్పిస్తూ ఉండటం కోసం ఈ పాఠాలు దావీదును మన ముందుకు తీసుకొచ్చాడు. దావీదును మన ముందుకు ఎందుకు తీసుకొచ్చినాడు అని చెప్పనంటే చాలా విషయాల్లో మరి మనమందరం కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వాక్యం ఏమని చెప్పనంటే 34వ వచనం, రేపటి దినం గురించి మనము చింతించొద్దు. త్వరగా చెప్తున్నాను, దయచేసి మరి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనందరం కూడా రేపటి దినం గురించి చింతపడతాం. రేపు ఏమవుతుందో, రేపు ఏం చేయాలో, రేపు ఆడేవాడో వస్తానన్నాడు అప్పులోడు, లేకపోతే ఎక్కడికి పోవాలి, రేపు ఏం చేయాలి, రేపు ఇవన్నీ రేపు ఉంటాయి కదండి. దావీదు జీవితంలో కూడాను రేపటి గురించి చింతించాడు. దావీదు జీవితంలో రేపటి గురించి చింతించాడు. ఎందుకని అని చెప్పారంటే నిజంగా దేవుడు దావీదుకి వాగ్దానం చేసినాడు. దేవుడు దావీదు ఎరగకుండానే, దావీదుకి తెలియకుండానే, ఆయన అడగకుండానే ఆయన రాజును చేశాడు కదండి. ఆయనని ఇశ్రాయేలుకు రాజును. వాళ్ళ నాన్న కూడా మర్చిపోయినాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోయినారు. సమయంలో ఆయనను అభిషేకించమని దేవుడు పంపించినప్పుడు మరి పెద్దగా లావుగా ఎత్తుగా ఉన్న వాళ్ళందరినీ కూడాను అభిషేకించలేకపోయినప్పుడు దేవుడు చెప్పినాడు, వీడి కాదు అని చెప్పేసి అందరినీ కూడాను మరి రిజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు సమయంలో అన్నాడు, అయిపోయారా పిల్లలందరూ అన్నాడు. అయిపోయారా పిల్లలందరూ అంటే వాళ్ళ నాన్నకి గుర్తు రాలే. దావీదు చిన్నవాడు అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదుకి ఉన్నాడనేటువంటి సంగతి గుర్తు రాలే. తర్వాత ఇంకొకడు ఉన్నాడండి, ఎవరది, సరే పిలిపించు, ఆయన వచ్చిందాక నేను కూర్చుంటానని చెప్పి సమూయేలు వెయిట్ చేస్తూ వచ్చినాడు. కథ తెలుసు కదా ఇదంతా కూడాను. తర్వాత దావీదు మరి ఆయన ఉద్దేశం లేకుండానే, ఆయన యొక్క ఆశ పడకుండానే గొర్రెలు కాసుకున్నటువంటి వాడిని దేవుడు ఏం చేసినాడు, తీసుకొచ్చినప్పుడు దావీదు ఆ సమూయేలు ఎదురుకు వచ్చినప్పుడు ఈయనే అన్నప్పుడు ఆ కొమ్ముల్లో ఉన్నటువంటి నూనెను ఆయన పోసి అభిషేకించినాడు. ఇది దావీదు గురించి. అభిషేకించినటువంటి దావీదుకి దేవుని యొక్క శక్తి తెలియదు. కొన్ని దినాల తర్వాత దావీదును దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. తర్వాత ఆయన గొప్ప చేసినాడు, గొలియాతును చంపినాడు. సౌలు ఈయన మీద ద్వేషించినాడు. ద్వేషించిన తర్వాత దావీదు అక్కడి నుంచి పరిరక్షణ అయింది అనమాట. దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 25, 26, 27 వచనాలు చూడండి. 28, 29, 30 వచనాల్లో కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. దయచేసి ఇప్పుడు చూడాల్సిన సమయం లేదు, కానీ త్వరగా వెళ్ళిపోతాను. దావీదు కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎటువంటి పరిస్థితులు అంటే సౌలు ద్వారా మరణాపాయం ఉంది అనేటువంటి సంగతిని ఆయన గ్రహించినాడు. అటువంటి మరణాపాయం ఉందనేటువంటి పరిస్థితి దావీదు ఎరగేటప్పటికి చాలా కాలం అయిపోయింది, సమయం అయిపోయింది. చాలా సందర్భాల్లో మరి సౌలు దేవుడు ఆయనకు అప్పగించినప్పటికీ కూడాను సౌలు ఒకసారేమో ఆయన వస్త్రపు చెంగును పట్టుకొచ్చినాడు, అంటే దగ్గరికి పోయినాడు. ఇంకొకసారేమో ఆ యొక్క నీళ్ల బుడ్డి ఆయన యొక్క బాల్యాన్ని ఆయన దగ్గర పడుకున్నప్పుడు గుహలో ఉన్నప్పుడు తీసుకొచ్చినాడు. 2 సార్లు విడిచిపెట్టినాడు. కానీ మళ్ళా తర్వాత లాభం లేదబ్బా,
సౌలు నన్ను ఎట్లయినా చంపేస్తాడు, నేను పారిపోవాలి అనేటువంటి సొంత ఆలోచన కలిగింది. ఈ ఆలోచనే రేపటి గురించిన ఆలోచన. ఆ ఆలోచన రేపటి గురించి ఎట్లయినా నన్ను చంపేస్తాడు, నేను ఎందుకు ఈయనకి దగ్గరకు ఉండాలని. ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు దేవుడు నన్ను పట్టుకొచ్చాడు కదా, దేవుడు నేను ఎక్కడున్నప్పుడు, గొర్రెల దగ్గర ఉన్నప్పుడు అడవిలో ఉండి పట్టుకొచ్చాడు కదా, మరి దేవుడు నాకు గొల్లియాతను అప్పచెప్పినాడు కదా, దేవుడు నన్ను వీళ్ళందరిలో కూడాను ఆయన 1000 మంది నేను 10,000 మంది అని చెప్పేసి నన్ను గొప్ప చేసినాడు కదా, మరి దేవుడు నన్ను ఎట్లయినా సరే నన్ను ఒడ్డుకు చేరుస్తాడు, నన్ను చంపకుండా మరి కాపాడుతాడు అనేటువంటి విశ్వాసం విషయంలో తప్పిపోయినాడు. ప్రియులరా, మన జీవితాల్లో కూడాను అంతే. మన జీవితాల్లో కూడాను ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడకుండా సొంత తలంపులో మనం వెళ్తాం. సొంత తలంపులు చాలా పనులు చేసి వచ్చినాడు దావీదు చాలా సందర్భాల్లో. ఆయన అందుకని మనకు చాలా మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మరి కొత్త బండిని తయారు చేసినాడు. బత్షెబ విషయంలో సొంత తలంపును పనిచేసినాడు. ఇక్కడ సొంత తలంపున ఇక్కడ నుంచి ఏ దావీదైతే అపవిత్రమైనటువంటి ఫిలిస్తీన్లారా మా దేవుడిని మీరు దూషిస్తారా అని చెప్పేసి కోపం వచ్చింది కదా ఆయనకి, గొలియాతు మీదకి పోయినాడు కదా, మరి అటువంటి మరి ఆ ఫిలిస్తీన్లు దగ్గరకు దావీదు వెళ్ళి శరణు వేడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళితే సౌలు నన్ను పట్టుకోడు అనేటువంటి ఆలోచన వచ్చింది. అది మరి ఎంత చేసినా సరే ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునిని నమ్మి దేవుడు నన్ను రక్షించినాడనేటువంటి ఆలోచన కలిగి ఉండి, దేవుని ద్వారా పట్టుబడి, దేవుని ద్వారా కడగబడి, దేవుని ద్వారా స్థిరపరచబడిన తర్వాత అనేకమైనటువంటి మన విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మన యొక్క దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం వదిలిపెట్టి డబ్బు కోసమో, ఉద్యోగం కోసమో, లేకపోతే వేరే పని కోసమో దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటూ ఉన్నాం. ఈ సంగతులు తెలియపరచడం కోసమే ఈ సంగతులు నేను మేము గమనాన్ని తీసుకుని వస్తున్నాను. బట్ వీ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ది లార్డ్. దేవునికి మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియులారా, మరి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దావీదు తన యొక్క సొంత ప్రాణం విషయంలో సౌలు నుండి పారిపోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన చొప్పున ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను రోజు మీ దగ్గర ఉండటం ఎందుకులే, మాకు ఒక ప్రదేశం ఇవ్వండి అని చెప్పి సిక్లగ్ అనేటువంటి స్థలానికి వారిని కేటాయించడం జరిగింది. సిక్లగ్ అనేటువంటి స్థలంలో వారు కాపురం ఉంటూ వచ్చినారు. దావీదును ప్రేమించిన వారు, దావీదును అనుసరించిన వారు, దావీదు నీ కష్టమే నా కష్టం అని చెప్పి దేవుని వాక్యంలో ఏమైనా రాయబడింది తెలుసా? దావీదుని వెంబడించిన వాళ్ళు ఎవరంటే అందరూ అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు కష్టాలు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇతరులను తప్పించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను. అంటే వీళ్ళు నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. దావీదుతో పాటు వచ్చినటువంటి మనుషులు వాళ్ళ కుటుంబాలతో పాటు వచ్చిన వాళ్ళు అప్పుల భారం భరించలేక వచ్చినారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇటువంటి వాట్ ఐ మీన్ టు సే ఇస్ వాళ్ళు ప్రాపర్ లేనటువంటి వాళ్ళు అనమాట, వాళ్ళకి స్థిరత్వం లేనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ దావీదుతోటి వచ్చినారు. సరే, వీరు సిక్లగ్లో ఉంటున్న సమయంలో ఒకానొక పరిస్థితి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లకు వ్యతిరేకం. ఫిలిస్తీన్లు అంటే దేవునికి బిడ్డలకు పడదు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి పోవడానికి ప్రయాసం పడినప్పుడు దావీదు ఫిలిస్తీన్ గుంపులో ఉండి నేను కూడా వస్తాను ఇశ్రాయేల్ మీద యుద్ధానికి అని బయలుదేరినాడు. అది ఎంత ద్రోహం కదా, అది ఎంత మరి ఇంతకుముందు మనం ఒప్పుకోలు సమయంలో చూస్తుంటాం అనమాట. మనము విశ్వాసఘాతకులంగా అయిపోయేటువంటి పరిస్థితి. దావీదు యొక్క జీవితం ఇది జరిగింది. విశ్వాసంలో పోయిపోయినాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్ల సైన్యంలోకి పోయి ఇశ్రాయేల్ మీద దండెత్తడానికి పోయినాడు. కానీ అక్కడ ఫిలిస్తీన్లు కొంతమంది అన్నారు, వీడెవడని పట్టుకొస్తున్నావు, వాడు ఆ ఊరోడే కదా, వాడిని మనకెందుకు పట్టుకొస్తున్నావు అని చెప్పేసి అంటే మంచోడే, చాలా మంచోడే అన్నాడు ఆకీష్ రాజు. కానీ వాళ్ళు అన్నారు, అక్కడ దాకా పోయిన తర్వాత వాడు ఇటు తిరిగితే, ఇప్పుడు మన వెనకాల ఉన్నాడు, వాడు అక్కడ పోయిన తర్వాత ఇటు తిరిగితే అని చెప్పేసానంటే, అయ్యా నేను కథలాగా చెప్తున్నాను మీకు అందరికీ. ఓకే, అప్పుడు ఆకీష్ రాజు అన్నాడు, దావీదు నువ్వు మాతో రావటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పటే, ప్లీజ్ అయ్యా నేను కూడా వస్తాను మీతో పాటు. ఆయన అసలు నా ప్రాణం తీసేసినాడు, ఇప్పుడు నేను చంపేయాల అనేటువంటి తీరులో ఆయన ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా పోయినాడు. ఇశ్రాయేల్ ఎవరు? దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పోయినాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి అడుగు వేసేటువంటి వారంగా ఉంటాం. ఈ దినాల్లో చాలా సంఘాల్లో, చాలా దేవుని యొక్క మందిరాల్లో ఇటువంటి పరిస్థితి సంగమిస్తుంది. మనమే మనకు ఎదిరి అంటే
మనమే మనకు విరోధంగా ప్రవర్తించేటువంటి దినాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదర సహోదరి, అది కూడదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం మీద ఆధారపడాలని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, నా దేవా నన్ను కాపాడువాడవు నీవే, ఆ నమ్మకమై నా దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్నునే కొనియాడేదన్. అన్ని వేళలా నిన్ను పూజిస్తాను, నిన్ను కీర్తిస్తాను, నిన్ను కొనియాడతాను, నువ్వు చెప్పినటువంటి వాగ్దానం మీద ఆధారపడతాను అని చెప్పవలసినటువంటి దావీదు ఇశ్రాయేలుకు విరుద్ధంగా పోరాటానికి వెళ్ళినాడు. వారు ఆయనను తిరస్కరించేటప్పటికి తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చే టైంకి ఏం జరిగిందో తెలుసా? దేవుడు ప్రతి విషయంలో కూడా పాఠం నేర్పించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన తిరిగి సిక్లగుకు 3 దినాల ప్రయాణం తర్వాత వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోయినాడు. ఆ సిక్లగులో ఉన్నటువంటి తన యొక్క వారు, తమ బిడ్డలు, తమ గొర్రెలు, తన యొక్క పశువులు, తన యొక్క ధనం, డబ్బు అంతా కూడాను అన్యులు దోచుకుపోయినారు. అమాలేకీయులు వీళ్ళు దోచుకుపోయి అక్కడ ఉన్నటువంటి వాటిని తగలబెట్టేసినారు. ఒక్కరు కనపట్లేదే, ఒక్కడు కూడా లేడు. అసలు ఏమైంది? ఆశ్చర్యం. ప్రియులరా, మన జీవితాల్లో కూడాను ఒకవేళ జీవం కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి మనం పోయినట్లయితే నష్టాన్ని కోరుకునేటువంటి వారంగా ఉంటాం. దావీదు ఈ రీతిగా తనకున్నటువంటి వారిని, తనకున్నటువంటి సంపదను, తనకున్నటువంటి పశువులను, సమస్తాన్ని కూడాను కోల్పోయినప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి సంగతి ఏంటంటే, ఆ యొక్క దృశ్యం చూసి ఇంకా ఏడవటానికి కూడాను ఓపిక లేనంతగా, ఇంకా ఆయన దగ్గర ఓపిక లేదంట. ఆయన ఏడవటానికి కూడా ఓపిక లేనంతగా ఏడ్చినాడు, శక్తి లేనంతగా ఏడ్చినాడు. ఆయనతో పాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా ఏడ్చినాడు. ఆ యొక్క దావీదు అయితే నిజమే, దావీదు తను చేసినటువంటి దానికి ఆయన శిక్ష అనుభవించవచ్చు, కానీ దావీదుని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి కూడా దుఃఖం వచ్చింది. దుఃఖంతో పాటు కోపం వచ్చింది. కోపం వచ్చి అసలు అంతా నీ వల్లనే అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడాను దావీదు మీదకి రాళ్ళు వేయడానికి సిద్ధపడ్డారు. ప్రియులరా, మరి అప్పటి వరకు కూడా దావీదు కూడాను వాళ్ళతో పాటు ఏడుస్తున్నాడు, వాళ్ళు వీళ్ళతో పాటు ఏడుస్తున్నారు. అందరూ దుఃఖపడుతూనే ఉన్నారు. ఎందుకంటే అడయాళం లేదు, ఒక గుర్తు లేదు, జట్టు వెళ్ళారా లేదు, ఎప్పుడు వెళ్ళారా లేదు, ఏమైపోయినారో తెలియదు. దట్ ఈస్ ద పరిస్థితి. మన యొక్క కుటుంబాలలో, మన యొక్క సంఘాలలో, మన జీవితాలలో ఏ మాత్రము మరి ఏమీ తోచలేదు, ఏం చేయాలో తోచట్లేదని చెప్పేసి అటువంటి పరిస్థితి సంభవిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని ఆ చదవబడినటువంటి మాటలు ఏంటంటే, సామెతల గ్రంథం 28వ వచనంలో యథార్థవంతులకు ఏమని చదవండి, యథార్థవంతులను యెహోవా ఆశ్రయించు వారు సమస్తమును గ్రహిస్తారు. యెహోవాను ఆశ్రయించే వారు సమస్తమును గ్రహిస్తారు. ఇంకొక మాట ఏమని చెప్పబడింది, యథార్థవంతులుగా అయినటువంటి వాళ్ళకి మేలైనది స్వతంత్రించుకుంటారు. ప్రియులరా, ఆ మేలైనటువంటిది ఏంటి అని చెప్పేసానంటే సమయానుకూలమైనటువంటి ఆలోచన. ఏంటండి? కరెక్ట్గా ఏం చేయాలి? ఇప్పుడు అర్ధరాత్రి అయింది, అర్ధరాత్రి హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే అర్ధరాత్రి డెలివరీ ఏదో పిల్లలకి అయిందంటే రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మనకు తలంపు రాదు. ఎక్కడికి పోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఏ హాస్పిటల్కి పోవాలి అని చెప్పాను. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. మనం అక్కడికి పోయినప్పుడు ఇది చాలా సందర్భాల్లో మనందరి జీవితాల్లో తెలుస్తుంటుంది. కొంతమందికి ఏం చేయాలో తెలియదు. ఆ సమయం అయిపోయింది, అయ్యా ఇంకొంచెం 2 నిమిషాలు ముందు వస్తే బతికేవాడు, లేకపోతే 2 నిమిషాలు ముందు వస్తే అయిపోయేది, ఇట్లా అంటారు. వింటాం కదా,
బయట. కానీ దేవుని బిడ్డలకు సమయానుకూలమైనటువంటి ఆలోచన అనుగ్రహించేటువంటి వాడు. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఏం చేస్తుంటాడంట? కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ వచనం. కీర్తన 25:12. యెహోవా యందు భయభక్తులు గలవారు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయన బోధించును. చదవండి తల్లి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఉంటారో కోరుకొనవలసిన మార్గమును, ఎస్, దిస్ ఈజ్ వాట్, ప్రభువులో మనం పొందేటువంటి మేలైనటువంటి ఆలోచన ఏంటంటే ఏం చేయాలో, అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలో, ఏది మంచిదో, ఏది సరైనదో అటువంటి ఆలోచన దేవుడు మనకు ఇస్తాడు. ఆయన మనకు బోధిస్తాడు. ఎందుకంటే ఆయన జీవం కలిగినటువంటి దేవుడు కాబట్టి. మేలైనటువంటిది కోరుకున్నప్పుడు ఆయన ఏది కోరుకుంటున్నామో ఆ విధంగా ఆయన మనకు బోధిస్తాడు. 25:14 ఆయన యందు యెహోవా మర్మము, అంటే గ్రహించలేనటువంటి సంగతి, ఆ యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. ప్రియులారా, ఆయన నిబంధనను తెలియజేస్తాడు. కాబట్టి అటువంటి ఆలోచన, ఎందుకంటే దావీదు కూడా దేవుని బిడ్డే కదా, తప్పు చేసినాడు. తప్పు చేసిన తర్వాత ఇక ఏడుటకు కూడా శక్తి లేనటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టబోయేటువంటి పరిస్థితుల్లో దేవుడు తప్పించుకునేటువంటి మార్గం దావీదుకు అనుగ్రహించినాడు. అర్థమవుతుందండి. 30వ అధ్యాయం, 1 సమూయేలు 30వ అధ్యాయంలో అప్పుడు దావీదు యెహోవా దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? ఆ మాట చదువుతారు తల్లి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. ముఖం దుఃఖపడెను, విసిగినందున చంపుదము రండని చెప్పుకొనగా, ఎస్, వాళ్ళందరేమో వీడిని చంపాలని చెప్పనుకున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరిని చంపాలి? ఈయన ఎవరిని చంపలేడు కదా. కాబట్టి దావీదు ఇప్పుడు ఏం చేయాలయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఆయనకు ఆలోచన ఇచ్చినాడు. నన్ను అడుగు అని చెప్పేసి. ఎందుకని? ఆయన కావాల్సినటువంటి విధానాన్ని బోధిస్తానని చెప్పినాడు కదా. ఆ వాగ్దానాన్ని బట్టి దావీదు చెప్పినమాట, నన్ను అడుగు అని చెప్పినప్పుడు ఆయనకు దేవుడు జ్ఞాపకం వచ్చినాడు, యెహోవా జ్ఞాపకం వచ్చినాడు. అప్పుడు యెహోవాను బట్టి దావీదు ధైర్యం. ప్రియులారా, అది మనకు అవసరం. మన జీవితాల్లో ఏం చేయాలో తోచనప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు, ఏ విధంగా నడుచుకోవాలో తెలియనప్పుడు ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇది దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఆయన మరి దేవుడా, మరి నేనేం చేయాలి అని దేవుని దగ్గర అడిగినాడు. అప్పుడు అడిగినాడు దేవుడి దగ్గరే. ఇంతకుముందు ఆకీష్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాలన్నా అప్పుడు అడగలే. అప్పుడు ఆయన సొంత తలంపున వెళ్ళిపోయినాడు. మనం కూడా అటువంటి పరిస్థితులు చేస్తుంటాం. కాదు, క్లిష్ట పరిస్థితి కాదు, ప్రతి నిత్యం ఆయన మనం వెంటనే ఉండేటువంటి దేవుడు. ఆయన జీవం కలిగినటువంటి వాడు, ఆయన కుడి ఎడమలుగా ఆవరించేటువంటి వాడు, ఇదే త్రోవ దీనిలో నడువు అని చెప్పేటువంటి వాడు. ఆయనను విడిచిపెట్టి మన సొంత తలంపులు మనం ఏం చేయడానికి జ్ఞాపకం పెట్టుకోండి. వద్దు. దేవుని యొక్క సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని, ప్రభువా, ఇది నేను వెళ్ళాలన్నా, నాకు ఇంటర్మీడియట్లో సీట్ వచ్చింది, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, లేకపోతే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ చేయాలా, మ్యాథ్స్ చేయాలా. మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ సమయంలో కూడాను మనం ఏంటంటే అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు, లేకపోతే అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అని చెప్పేసి అంటే అటువంటి వాటిని బట్టి బేరీజ్ వేసుకుంటాం. కాదు ప్రియులారా, దేవుని దగ్గర మనం ఆలోచన అడగాలి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. చాలామంది చేతులు కాల్చుకున్నటువంటి జీవితాలు మనం చూస్తూ ఉంటున్నాం. క్రైస్తవులుగా పిలువబడినటువంటి దేవుని యొక్క సేవకుల కుటుంబాలు, బిడ్డల జీవితాలు, విచ్ఛిన్నమైనటువంటి జీవితాలు, పరిస్థితులు చూస్తుంటున్నాం. యథార్థంగా దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఇది దావీదు ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. ప్రియులారా, ఆ తర్వాత దావీదు అద్భుతమైనటువంటి రీతిగా మరి ఆ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి అని చెప్పాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ జరిగిన సంగతి మీకు తెలుసు. 30వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అమాలేకులు మరి తరిమినారు అని చెప్పి తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ మరి వారికి అప్పగించినాడు. 18వ వచనంలో ఏమనుందంటే, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళని కనుగొన్నాడు, ఆ శత్రులందరినీ కూడా దావీదు జయించినాడు, తిరిగి పొందినాడు. 18వ వచనంలో ఏమైనా వ్రాయబడిందంటే, తాను పోగొట్టుకునేటువంటి అంతయు కూడా దావీదు తిరిగి
తెచ్చుకున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇది దావీదు యొక్క అప్పుడు దుఃఖపడటానికి శక్తి లేనటువంటి ఏడ్చినటువంటి ఇక్కడ ఇంత సంతోషం వచ్చింది. ఎందుకని దేవుడు ఆయనకు బోధించినాడు, దేవుడిని ఆయనకు విచారణ చేయగా చూపించినాడు. ఆ విధంగా నడుచుకున్నప్పుడు ఆయన జయకరమైనటువంటి జీవితానికి వెళ్ళినాడు. అక్కడ వ్రాయబడిన సంగతి ఏంటంటే దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే ఆయన నష్టపోయిందో, ఏదైతే దుఃఖం కలిగించిందో అటువంటి దాన్నంతటినీ కూడా దావీదు తిరిగి పొందింటున్నాడు. ప్రియులరా, మనం కూడాను దేవుని విడిచిపెట్టి ఈ లోకాన్ని ప్రేమించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ లోకమునైనను దానిలో ఉన్నట్టు దానినైనా మీరు ప్రేమించొద్దు. ఈ లోకమంతా కూడా ఒక దినాన గతించిపోనై ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశ్యం, దేవునికి ఉపయోగకరమైన వారంగా ఉండేటువంటి ఉద్దేశాలు మాత్రం మనం నెరవేర్చే వారంగా ఉండాలి. కాబట్టి మనందరి జీవితాలలో మరి ఏం చేస్తున్నాడని చెప్పంట, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు వింతైన కార్యములు జరిగించి గత సంవత్సరంలో జరిగించిపోయినటువంటి సమస్తాన్ని కూడా తిరిగి మనకు సమకూర్చేటువంటి లాగా దావీదు జీవితంలో ఏ విధంగా అయితే మరి ఏ విధంగా అయితే సమస్తము పొంది ఉంటున్నారో ఆ విధంగా తిరిగి ఇచ్చేటువంటి వాడిగా ఆయన ఉంటున్నాడు. ఏమన్నా 2:25 ఎస్, మీ కొరకు దేవుడు వింత కార్యాలు చేస్తాడు. అసలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి తెలియనటువంటి దావీదుకు దారి చూపించినాడండి. అది ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. మీ జీవితంలో కూడాను త్రోవ తెలియనటువంటి మార్గంలో, సముద్రంలో ఆయన జాడలు పుట్టించేటువంటి వాడు, ఎడారులలో ఆయన మార్గాలు సృష్టించేటువంటి వాడు. ప్రియులరా, మీ జీవితంలో కూడాను గమ్యం లేకపోతే ఆయన గమ్యంగా, దిక్కుగా, దిశగా ఉండి నడిపించేటువంటి దేవుడు. ఆయన వింతైనటువంటి కార్యములు చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన తన జనులను 26వ వచనంలో అంటున్నాడు, నా జనులు ఇంకెన్నటికీ ఎప్పటికీ సిగ్గునందరు. ప్రియులరా, ఎప్పటికీ కూడాను నా జనులు నా మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఎప్పటికీ సిగ్గుపడరు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అని చెప్పంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కొలస్సీ 2:7. కొలస్సీలకు రాసిన అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, ఆయన ఏదైతే మీరు నేర్చుకున్నారో, ఏదైతే విన్నారో, ఏదైతే దేవుని గురించి దేవునిలో ఉండి మీరు ఇంతవరకు ఈ 24 సంవత్సరాలు 2024 కాదు, ఇక ముందుకుండాను ఏదైతే విన్నారో ఆయనలో మీరు నేర్చుకున్నటువంటి దానిని గట్టిగా పట్టుకోనండి. ప్రియులరా, దావీదు అక్కడ కోల్పోయి ప్లీజ్ డోంట్ టాక్. అక్కడ దావీదు దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళినటువంటి సంగతిని, దావీదు దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత సంగతిని కూడా తలపోసుకుంటూ మనం కూడాను నా జీవితంలో కూడాను వింతైన కార్యములు దేవుడు చేస్తాడు అని ఆయన దగ్గరికి రావాలి. ఇవి మనం నేర్చుకున్నటువంటి సంగతులు. దావీదు నుంచి మరి దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడిన అనేకుల యొక్క జీవితాలు యాజ్ ఇట్ ఈజ్గా ఏమండి తప్పు జరిగినప్పటికీ కూడాను దావీదు బత్షెబా జీవితంలో చేసినటువంటి తప్పు కూడాను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యాజ్ ఇట్ ఈజ్గా వ్రాయించి ఉంచినాడు. అది తప్పు కదా, అది రాయించకూడదు కదా అని కాదు. ఎందుకంటే అటువంటి తప్పు నువ్వు నేను చేయకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగిన వాడే. ఇంకా అనేకులు చాలామంది తప్పులు చేసినారు. ఆకాను తప్పులు చేసినాడు, ఆ తర్వాత యాకోబు తప్పులు చేసినాడు, మరి మోసం చేయలే. ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా ఎందుకు ఉంచినాడంటే వాళ్ళందరూ చేసినటువంటి రాక మీరు చేయకూడదు అని చెప్పడం కోసమే. కాబట్టి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే నేర్చుకుని ఉన్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క నామానికి ఘనత వస్తుంది. ముగింపులో దయచేసి చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, మీకు విధించిన శిక్ష అంతటినీ కూడాను యెహోవా కొట్టివేసి ఉంటూ ఉన్నాడు. మనకు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉంటున్నాడు. మీకు ఏదైనా సరే కష్టం వచ్చిందా, మీకు ఏదైనా శ్రమ వచ్చిందా, మీకున్నటువంటి శత్రువు అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడా, మీ మధ్యలో యెహోవా ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోనండి. మీ మధ్యలో మీ దేవుడు ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోనండి. శత్రువు వైపు చూడబోకండి. శత్రువు మరి ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు, వాడు అపవాది, వాడు మరణం జయించినటువంటి వాడు కాదు. ప్రియులరా, మన ప్రభు సమస్తమును జయించినటువంటి వాడు, మనకు తోడుగా ఉంటాడు, ఆయన మన మధ్యలో ఉంటాడు. ఇక మీదట మీకు ఎటువంటి అపాయము కూడాను సంభవింపదు అని దేవుని యొక్క వాగ్దానం. దావీదు
అటువంటి వాగ్దానాన్ని పొంది శత్రువులను ఓడించి అపాయాన్ని జయించి దేవుని యొక్క మధ్యలో కలిగి ఉంటున్నవాడు. 17వ వచనంలో నీ దేవుడైనటువంటి యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఈ వాక్యాన్ని మనందరం కలిసి చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3:17 అందరం కలిసి చదువుకుందాం. ఈ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. జెఫన్యా గ్రంథం 3:17 మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన యందు బహుగా సంతోషం ఉంచి నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషంతో హర్షించును. ప్రియ సహోదరుడ సహోదరి, నీ మధ్యలో ఉన్నటువంటి వాడు శక్తివంతుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి మీరు ఆయన మీద ఆధారపడ్డారు అనేటువంటి మాట ఒకటి ఉంటే చాలు. నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా యేసు ఎన్ని బాధలున్నను ఇబ్బందులైన ఎంత కష్టమొచ్చినా దూరమేనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఆయన వెంట పెట్టుకొని మనం ఈ 2025 సంవత్సరంలో ప్రవేశిద్దామా? ఆయన మన మధ్యలో ఉంచుకుందామా? ఆయన శక్తిమంతుడు, ఆయన మనం రక్షించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దావీదుకు సమస్తము అనుగ్రహించినటువంటి దేవుడు మనకు కూడాను సమస్తము అనుగ్రహించగలడు అనేటువంటి విశ్వాసంతో ఈ వాగ్దానం మీద మనం ఆధారపడదాం. 2025 సంవత్సరంలోనికి మనం ఈదిగా ప్రవేశిద్దాం. ప్రభు తన మాటలను ఆశీర్వదించును గాక.